నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం శ్రీ స్వరూప్జీ గారు ఉన్నారు. స్వామి నమస్కారం. శుభమస్తు, దివ్య శక్తి అనుగ్రహమస్తు. నేను మీ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక వాస్తవం తెలుసుకున్నాను. అది వాస్తవమా అవాస్తవమా అనేది మీరే చెప్పాలి. చెప్పమ్మా. సీనియర్ ఎన్టీఆర్ గారికి యోగా గురువులు శ్రీ శ్రీ ఓం స్వరూప్జీ స్వామి గారు అని విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం? వారికి యోగా గురించి చెప్పడము జరిగింది 1966-67 ఆ టైంలో. ఆ తర్వాత వారి దగ్గరికి అసలు వారు ఇయర్ ఎగ్జాక్ట్లీగా నాకు అలాగే గుర్తుంది, 67 or 68. డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు తీసుకెళ్ళడం, పరిచయం చేయడం. వారు మా పీఠానికి దగ్గరగా ఉండేవారు. నారాయణ రెడ్డి గారు పాటలు రాస్తూ ఉంటారు కదా, మాకు యోగాభ్యాసం చెప్పడం, ఇవన్నీ మొదటి నుంచి అందరినీ ఉత్సాహవంతులుగా చేయడము, తీర్చిదిద్దడము, రూపాయి ఆశించకుండా. అప్పుడు మీరు ఇంకా యంగ్గా ఉండేవాళ్ళేమో కదా? యంగ్గా ఉన్నాను అప్పుడు, ఇలా గడ్డలు రా అంటే నాకు వారికి నేర్పాను. మన నారాయణ రెడ్డి గారు వారికి సంతోషపడి వారు ఏదో మూవీ ఏదో ఆయనతో ప్లానింగ్స్ ఏవో ఉండేవి. వాళ్ళు రెగ్యులర్గా సాగర్ థియేటర్ దగ్గర ఉండేవారు. రామారావు గారు అప్పుడు కన్స్ట్రక్షన్ టైం, అది ఎన్టీఆర్ స్టేట్ అక్కడ కడుతున్నారు. స్టార్టింగ్ బిగినింగ్లో అనుకుంటాను. నాకు పూర్తిగా అంటే నేను ఆ కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళలేదు కదా, మేము ఇంతవరకు వెళ్ళడం రావడం. పాప ఆయన అప్పుడు హైదరాబాద్ తరచుగా వస్తూ ఉండేవారు. వారు కూడా మహాభక్తులు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఎంతో ఉపాసకులు అనుకోండి రామారావు గారు. రామారావు గారు వెంకటేశ్వర స్వామి అంటే అంతే, ఆయన అంత నమ్మకం, అంత ఆయన గురించి తన్మయత్వం చెందేవారు. ఆయన గురించి మాట్లాడితే వారికి ఏదన్నా హెల్తీగా ఉండడం కోసం సూక్ష్మ ప్రాణాయామం, ఆసనాలు అలా సింపుల్గా వేయగలిగినవి, ఏజ్కి తగ్గట్టుగా, ఆయన ఎక్కువ రిస్క్ లేకుండా, ఆయనకు కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రాణాయామాలు 2-3 చెప్పడం. ఒక 5 నిమిషాల్లో క్లోజ్, ఎందుకంటే గంటలు చేయాల్సిన అవసరంలా. అలాంటివి బాసం పెట్టి కూర్చోవడం, అవి చాలా సింపుల్ టెక్నిక్స్. అవి ఒక 2-3 ఆసనాలు, 2-3 ఇవి. అంటే ఎందుకంటే అది ప్రాక్టీసెస్లో యోగాలో కొన్ని అవయవాలకి ఇబ్బందులు కూడా కలుగుతాయి. అంటే కాళ్ళు మడతేయడంలో కానీ, చేతులు తిప్పడం, ఆ బెండింగ్స్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అవి మాకు తెలుసు కాబట్టి అలాంటి సెలబ్రిటీస్కి, అలాంటి గొప్ప వాళ్ళకి, ఎక్కువగా ప్రజలతో మమేకం ఉండే వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన నైతిక బాధ్యత, ప్రాథమిక బాధ్యత మనది. సింపుల్గా చేయాలి, తేలిగ్గా చేసినట్టు అనిపించకూడదు, లాభం కలగాలి. అందుకని నేను వారికి తీసుకెళ్ళడం, పరిచయం చేయడం, వారికి చెప్పడం. వాళ్ళ పాపం ఆయన కూడా ఎంతో వినమ్రతతో, ఎంతో భక్తి శ్రద్ధలతో విని గౌరవించి, ఎవరైనా గౌరవించే గొప్ప గుణం కలిగినటువంటి వారు. నిజంగా తారక రాములు అంటే ఆ పేరుకు తగ్గట్టే. తర్వాత కూడా నేను వారు చివరి 80sలోనేమో, అప్పుడు కూడా ఒక 1 వీక్ బిఫోర్, 2 డేస్ బిఫోర్ ఐ థింక్ అనుకుంటాను, కూడా కలియడం జరిగింది. 7 హిల్స్ హోటల్ ఏదో ఉంది ఇప్పుడు, కృష్ణా ఓబరాయ్ నుంచి ఇలా డౌన్ వెళ్తే అక్కడ రైట్ సైడ్లో రామారావు గారి గృహం ఉండేది అప్పట్లో. ఆఫీస్ కూడా సీఎంగా ఉన్నప్పుడు కూడా ఐ థింక్ ఉండదేమో, కలిసాను. కానీ వారు పాపం చాలా, ఎప్పుడు వెళ్ళినా వారితో ఎక్కువగా వెళ్ళేవాడిని. కుదిరినప్పుడు ఎక్కువగా, అంటే ఆ ఉన్న 4 సార్లలో 2 సార్లు కంపల్సరీ వారితో వెళ్ళడం. అంటే వారి ద్వారానే మళ్ళీ ఏదన్నా విషయం, ఇంకేదన్నా క్లుప్తంగా ఏదన్నా ఉంటే, అనుమాన నివృత్తి లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వారు తీసుకెళ్ళేవారు. అశోక్ నగర్లో ఉండేవారు నారాయణ రెడ్డి గారు. తర్వాత ఇక్కడ విశేషం, మన పుండ్రీకాక్షయ్య గారు
వారికి అత్యంత ఆప్తులు. వారితో కూడా 48 49 48 అని అలా గుర్తుంది సినిమాలు తీయటం జరిగింది. చిత్రాలు తీశారు. అవును. వారు పిల్లలు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళ కుటుంబంతో కూడా సత్సంబంధం ఉంది. ఈరోజు కూడా మాట్లాడుతూ ఉంటారు. పుండరీకాక్షయ్య గారు కూడా ఎన్నో మార్లు రామారావు గారి దగ్గర ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు కలియడం జరిగింది. వారు కూడా సంతోషపడిపోయి, ఇంకొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం అభిమానం మెండుగా దండుగా అయిందని నేను అనుకుంటున్నాను. మరి వారు పుండరీకాక్షయ్య గారికి కూడా ఎంతో మాతో ప్రయాణం జరిపారు. అయితే నేను పర్టికులర్గా ఈ విషయం ఎందుకు తీసుకొచ్చానంటే స్వామి, సీనియర్ ఎన్టీఆర్ గారి యోగా గురువుల్ని కలవటం మా అదృష్టం. ఇప్పుడు ప్రజెంట్ మేము ఈ జనరేషన్ గురువులుగా అని కూడా మేము ఎక్కడ అంటే బట్ టెక్నిక్స్ అయితే మీరు చెప్పారు కదా, చెప్పిన మాట వాస్తవమే. కానీ అలా అంటే మాధ్యమాల్లో రావడం ఇలాంటిది నేను ఎప్పుడు ఆ ప్రయత్నం అలాంటిది, ఎందుకంటే ఏదో చెప్పాము అయిపోయింది, మనకి ఏ దానిది ఒక దాని మీద దృష్టి ఉండదు. అందరికీ మంచి చేయడమే మన భాగ్యంగా భగవంతుడు ఇచ్చిన వరంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే వారికి నారాయణ రెడ్డి గారి ద్వారా, పుండరీకాక్షయ్య గారి ద్వారా ఆ యొక్క అవకాశాలు రావడం జరిగింది. అది మంచికే జరిగింది. అలాంటి మంచి తేజస్సు కలిగిన వ్యక్తి మొహంలో మొహం పెట్టి చూడలేము. అంత గంభీరంగా అంత తేజస్సుగా ఉంటుంది రామారావు గారితో. ఆయన నవ్వినా, ఆయన ఏదైనా ఎవరైనా ఆయన కొంచెం ఇలా కళ్ళలో కళ్ళబెట్టి మాట్లాడరు ఎవరు. నేను చూసినప్పుడు తర్వాత కూడా అంతే అని విన్నాను. కానీ ఆయన పూర్వజన్మ సుకృతం, కారణ జన్ముడు, సందేహం లేదు. 9 నెలల కాలంలో మరి సీఎంగా అయినట్టుగా చరిత్రలో ఆయన సువర్ణాక్షరాలతో లిఖింపబడింది కదా. మరి ఆయన బీదవాళ్ళకు కూడా 2 రూపాయల కిలో బియ్యం, తర్వాత ఎంతో మంచి స్త్రీలకు ఆస్తి హక్కు ఆయన ప్రవేశపెట్టారు. అంటే నాకు అలా గుర్తుంది. చాలా మంచి పనులు ప్రజలకు ఉపయోగకరంగా ఆయన జీవితాన్ని ప్రజలకి అంకితం చేశారు సేవా నిరతితో అని నా పర్సనల్గా నా అభిప్రాయం. వారు ధన్యులు. చరిత్రలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచ గ్లోబల్ అనేటువంటిది గోళంలో చూస్తే రామారావు గారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తు ఆయన ద్వారా వచ్చింది. అది ఇప్పుడు కొనసాగుతోంది. మనమంతా కూడా ఆ టైములో ఆయన చేసిన సేవల్ని గుర్తుపెట్టుకొని గుర్తు చేసుకునే వీలుగా వారు చేసినటువంటి శ్లాఘనీయమైనటువంటి సేవలు చాలా హర్షదాయకమైనటువంటి చిన్న పదం, అది ఆనందాన్ని ఇచ్చేటువంటిదిగా భావిస్తూ వారిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా స్మరణ చేస్తూ గుర్తు చేసుకుంటూ ఆ యొక్క వ్యక్తి కాదు సమూహ శక్తిగా మనం గుర్తించాల్సింది. వారికి కూడా ఊర్ధ్వ లోకాల్లో భగవంతుడి యొక్క కృప అపారంగా అమోఘంగా ఉండి తీరుతుందనే విశ్వాసంతో మళ్ళీ మీ ద్వారా వారిని గుర్తు చేసుకునేటువంటి అవకాశం కలిగింది. చాలా సంతోషం వేస్తోంది. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న విషయం చెప్పండి స్వామి. అమ్మా, ప్రజెంట్ ఇప్పుడు మేమున్న జనరేషన్కి మార్నింగ్ లేచి మాకు అంటే ఎవరికి వారు టైం ఇవ్వటం అనేది అసలు జరగట్లేదు. కానీ ఉదయాన్నే లేచి ఒక సింపుల్ టెక్నిక్, ఇప్పుడు రామారావు గారికి చెప్పినట్లు ఒక సింపుల్ టెక్నిక్ ప్రజెంట్ జనరేషన్కి ఒక 2 minutes ఇది చేస్తే, ఈ యోగాను లేకపోతే ఈ ధ్యానము చేస్తే ఆ రోజంతా బాగుంటుంది అనటానికి ఏదైనా ఒక టెక్నిక్ ఒకటమ్మా. టెక్నిక్స్, ఆసనాలు, ప్రాణాయామాలు ఎన్ని ఉన్నా దృఢ సంకల్పంతో, మన కమిట్మెంట్తో, స్వచ్ఛమైన మనస్సుతో 5 నిమిషాలుతో మొదలుపెట్టి అది ఎంత ఎక్కువగా జరుగుతుందో అది మన అదృష్టం. ఇంట్రెస్ట్, షోయింగ్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ పర్టికులర్
ప్రాక్టీస్. రామారావు గారు కఠినాతి కఠినమైనటువంటి కూడా చేసే సమర్థత కలిగిన వారు. అందరూ వారితో పోల్చడానికి వీల్లేదు. అందుకని ఆ మహనీయుడు మహితాత్ముడు అది వేరు. ఇక్కడ వచ్చేసరికి సామాన్య మానవులం కాబట్టి సూక్ష్మంగా ప్రాణాయామం, ఇన్హేల్ ఎగ్జేల్ చేయడం, రేచిక పూరకాలు చేయడం, కుంభకాలు చేయడం చాలు. అంతకంటే కుంభకం కూడా అవసరం లేదు. కుంభకం అంటే ఆపడం, అది అవసరంలా. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్ అవుట్ అది చేస్తే సింపుల్గా శ్వాసకోశమైనటువంటి ఇబ్బందులు జరగవు. కొంచెం ఫ్రీగా హార్ట్కి సంబంధించినటువంటి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. హార్ట్ ఫిల్టర్ అవ్వడానికి, వడపోయడానికి అంటాం కదా, అర్థం అవ్వడం కోసం మాట్లాడాను. సో అది మనకు ఉపయోగపడుతుంది. స్లోగా మనం ఈ 2 వేళ్ళు, ఈ వేలుతో ఇట్లా టచ్ చేయండి. ఇలా నొక్కి ఇలా తిప్పద్దు. చాలామంది తెలియక ఇది టచ్ చేయండి అంటే ఇలా అంటారు, అది లోపల ఇలా కర్వ్ అయిపోతుంది. ఇది ముక్కులా ఉంచి సెన్సేషన్ జస్ట్ ఇట్లా టచ్ చేస్తే ఇలా ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. అంటే మైండ్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఇలా మూసుకొని ఈ ముక్కు ఇంకో ఉంటుంది కదా, ఆ హోల్లోంచి స్లోగా ఇన్హేల్, గాలిని పీల్చడం, స్వీకరించడం. అంతేగాని అలా కాదు, నార్మల్ రిథమెటిక్ స్లోలీ ఒక 30 సెకండ్స్లో యూ కెన్ ఒకసారి తీసుకోగలుగుతాం. ఇలా ఇన్హేల్, ఇన్, దెన్ ఈ మధ్య వేలు ఉంటుంది, ఇలా పెట్టుకోండి. అది కూడా ఇలా వరగూడదు, జస్ట్ టచ్ ఇట్ అంతే. ఇలా పెట్టండి, వదిలేయండి, ఎగ్జేల్. ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇలా మూసుకోండి. అగైన్ 3 టైమ్స్, ఆపోజిట్ క్లాక్ టైం 3 టైమ్స్ చేయండి. కొంత నార్మాలిటీ వచ్చిన తర్వాత 5 టైమ్స్ చేయొచ్చు. దీనివల్ల స్టార్టింగ్ అయిన తర్వాత ఇంకొంచెం బ్రీత్ ఇన్ లిటిల్ మోర్. అంటే ఈ యొక్క బాడీలో, హృదయంలో, ఈ పొట్టకు సంబంధించిన ఇక్కడ బాహువులకి వీటికి కూడాను ఆ ఎయిర్ పంప్ అవడానికి వెళ్ళడానికి వీలుగా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాక్టీస్ స్టార్టింగ్లో ఎక్కువ తీసుకోకూడదు. స్లోగా అలవాటు అయిన తర్వాత, అంటే మీకు అర్థం అవడం కోసం ఆ సౌండ్ చేశా, అలా స్లోగా బాగా డెప్త్గా తీసుకొని క్లోజ్, స్లోగా వదలాలి, స్లోగా లాంగ్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లోపల యూ షేప్లో వెళ్తుంది, ఇన్సైడ్ కూడా వెళ్తుంది, లంగ్స్ దాకా వెళ్తుంది. చాలా చక్కటి మనకి తెలిసిపోతుంది. యూ ఫీల్ హ్యాపీ. అసలు బ్లడ్ ప్రెషర్ కూడా, మైండ్, ఇవన్నిటికీ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. లైఫ్ కూడా పెంచుకోవచ్చు. హార్ట్ బీట్ని ఎంత తక్కువగా తీసుకుంటే ఆటోమేటిక్గా మనం దాన్ని తక్కువ ఎక్కువ అనుకుండా, మన కంట్రోల్ లేకుండానే అందరూ ముక్కులు మూసుకొని తెరుచుకుంటూ పని చేయరు. నార్మల్గా ఉంటారు, అది వెళ్తుంది, గాలి వచ్చేది వస్తుంది జనరల్. కలా ఇది విడిగా చేయడం వల్ల యు ఆర్ గివింగ్ మోర్ స్ట్రెంగ్త్. రెగ్యులర్గా ఎవ్వరు కూడా ప్రాణాయామం ఒక రకంగా చేస్తున్నట్టే, సూక్ష్మ ప్రాణాయామే. మనం గాలి పీల్చుకోవడం వదలడం అందరికీ తెలిసిందే. గాలి పీల్చుతున్నావా లేదా అంటే ముక్కు మూస్తే కానీ తెలియదు పీల్చడం లేదని సహజంగా. అందుకని అది ఇన్హేల్ ఎక్సేల్ చేసినప్పుడు ఇలా సింపుల్ టెక్నిక్, దీంట్లో ఏమి ఇబ్బందులు రావు. మనం ఏమి గాలి ఆపడం లేదు, ఏమి చేయడం లేదు. ఇలా తీసుకుంటున్నాం, ఇలా వదులుతున్నాం, ఇలా తీసుకుంటున్నాం, ఇలా వదులుతున్నాం. సూక్ష్మ ప్రాణాయామం ఇది చాలు. ఓకే, ఏమీ లేదు. ఎందుకంటే ప్రాణాయామంలో చాలా టెక్నిక్స్ ఉంటాయి. కుంభకాలు, అవి ఇవి, రేచికాలు, పూరకాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. ఇది సింపుల్గా చేసుకోవడం వల్ల రేచిక పూరకం లాంటివి ఇవి కూడా సరిపోతుంది. సింపుల్ చెప్పాలి ఎప్పుడైనా. మళ్ళీ వాళ్ళకి వేరే రకమైన ఇబ్బందులు పడకూడదు. ఇందులో గుర్తు పెట్టుకోవాల్సింది, ముక్కును వంచకూడదు, అటు ఇటు తిప్పకూడదు, జస్ట్ ఇట్లా టచ్, ఇన్హేల్ ఎక్సేల్, అంతే. సూక్ష్మ ప్రాణాయామం ఇది చేసుకోమనండి. రెండోది కూడా చెప్పా, ఎక్కువ డీప్గా తీసుకునేది. అది ఎక్కువ డీప్గా తీసుకునే దానికి ఎక్కువగా ఇన్సైడ్ వెళ్తుంది. ఇది పైన వెళ్ళేది కొంత లిమిట్స్. కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ భాగాలకి అది
ప్రసరించడానికి ప్రవహించడానికి వీలు కలుగుతుంది. రైట్. చాలా సింపుల్, బెస్ట్ మనకి చాలు. అంటే ఇప్పుడు మనకి దైనందిక టైంలో ఎక్కడ ఏది చేసినా కూడా నిజానికి ఇప్పుడు మనం హైదరాబాదు నగరం లాంటి, బాంబే నగరం లాంటి వాటిలో చేయలేము. అంతా పొల్యూషనేగా. యు ఆర్ టేకింగ్ పొల్యూషన్ ఎయిర్. హౌ కిట్ మన ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అది కదా? అంటే ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇదంతా చక్కటి వాతావరణం, చెట్లు ఉండేటువంటి ఏరియాలో, గార్డెన్స్లో, పార్క్స్లో, ఎక్కువ జనసం లేని ప్రాంతంలో సెలెక్ట్ చేసుకుంటే ఆ చెట్ల మధ్యలో ఉండేటప్పుడు ఏమవుతుంటే ప్యూరిటీ ఆఫ్ ఎయిర్ ఉంటుంది. అది చెడు గాలిని స్వీకరించి మంచి గాలిని ఇస్తుంది. అది కొన్ని చెట్లు అలా ఉంటాయి. ఇది మనకి ఆ మంచి పార్క్స్, మంచి గార్డెన్స్ మనం సెలెక్ట్ చేసుకుని, ఇల్లు కూడా మంచిదే. ఇంట్లో కూడా అట్మాస్ఫియర్ చేయాలంటే చాలా మరి చెట్లు కొనాలి, అవి కొనాలి, గార్డెన్ రూఫ్లో అలా కూడా చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ పొల్యూషన్ హైదరాబాద్ మొత్తం కూడా హై రేంజ్లో ఉన్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఏంటంటే న్యూస్లో ఎప్పుడన్నా చూస్తే కొంతమంది చెప్తే వినడం జరుగుతుంది. చాలా పొల్యూషన్ ఎక్కువగా ఉందట. ఆ పొల్యూషన్ ఉన్నప్పుడు మనం ఇలాంటివి ప్రాక్టీస్ చేసేయటం మరి కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే యు ఆర్ టేకింగ్ పొల్యూషన్, మీనింగ్ లేదుగా. అదే అట్మాస్ఫియర్లో, ప్రకృతి అట్మాస్ఫియర్లో ఉంటే బాగుంటుంది. అది ఉపయోగిస్తుంది మనకి దాని రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి యోగా టెక్నిక్ కూడా ఇంకా తర్వాత ఏదన్నా విశేషంగా, ఇది సింపుల్, వేరే వాటికి కూడా దాని ఏమన్నా ఉంటే ఇందులో బీపీ కంట్రోల్ వస్తుంది. శవాసనంలో కూడా బీపీ కంట్రోల్ చేసే ఉన్నాయి. నేను ఇంకో రోజు ఆ టిప్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టిప్ చెప్తాను. అన్నీ ఒకసారి చెప్పినా కూడా ప్రజలు స్వీకరించలేరు. సింపుల్గా ఉండాలి, చేయడానికి వీలుగా ఉండాలి, అయిపోతుంది. మీకు విశ్వశక్తి, దివ్యశక్తి వీటిలో ఉన్న అనుభవం అపారమైనది. అది నేను ఒక ఎపిసోడ్లో బయటకు తీసుకెళ్తాను తప్పకుండా. మీ ద్వారా ప్రేక్షకులకి ఖచ్చితంగా యోగా టెక్నిక్స్ కానివ్వండి, లేకపోతే అసలు విశ్వశక్తి ఒక్కసారి మీకు వచ్చిన తర్వాత ఇంకో టెక్నిక్ చెప్తా మీకు. అసలు నో నీడ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఎనీథింగ్. హౌ? ముక్కులు మూసుకోవడాలు ఇవేం అక్కర్లా, ఆసనాలు కూడా అక్కర్లా, లూజనింగ్ ఎక్సర్సైజులు. మీ బాడీ ఆటోమేటిక్గా రూమ్ టెంపరేచర్ కంట్రోల్ చేసే సాధనాలు ఉన్నట్టు మీరు జాగ్రత్తగా వినాలి. ఒక్కటే మాట, విశ్వ తేజస్సు ఈ బాడీకి యు ఆర్ ట్యూనింగ్ యువర్ సెల్ఫ్. దిట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. ట్యూన్ చేసుకుంటున్నారు. రిసీవింగ్కి దానికి మధ్య అనుసంధానం చేసి మీకు ఎంత కావాలో అంత తీసుకుంటారు. ఆ ట్యూనింగ్ అనేటువంటిది మీకు వచ్చాక మీ బాడీ ఆటోమేటిక్గా మీ కంట్రోల్లోకి వస్తుంది. నో నీడ్ ఎనీథింగ్. బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలా, ఏదైనా తిను. యు ఆర్ ఆల్సో ఎనర్జీ అయినప్పుడు బికమింగ్ అవన్నీ వేరు. అల్టిమేట్గా యు ఆర్ ఫైనల్లీ ఎనర్జీ. అయిపోయిన తర్వాత ఇంకా మీకు తినేందుకు ఆహారం పనిచేయడానికి శక్తి కోసమేగా. వితౌట్ ఈటింగ్, వితౌట్ ఎనీ డ్రింకింగ్, మంచినీళ్ళు, జ్యూసులు, ఎనర్జీ ఉన్నప్పుడు ఆకలి కూడా తక్కువ వేస్తుంది. ఆకలి రాదు. ఎందుకు కాదు అంటే ఫుల్ ఎనర్జీగా ఉంటారు కదా. విశ్వ ఎనర్జీని కనెక్ట్ అయిపోయారు. ఆకలి వేస్తుందంటారా మీరు? లేదు. ఓకే. చిన్న విషయాల్లో మీకు ప్రూవ్ చేయొచ్చు. టీవీ చూస్తుంటారు, క్రికెట్ ఆడుతుంటాడు, ఇష్టం వచ్చిన మంచి సినిమా వస్తుంటుంది, ఇష్టం వచ్చిన యాక్టర్దో లేదా డాన్స్, వాట్ ఎవర్, మ్యూజిక్, అందులో ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు. పక్క వాళ్ళు ఎవరు టైం అవుతుంది, టీ టైం అవుతుంది, భోజనం టైం అవుతుంది అని తట్టినా కూడా ఉండబ్బాయి అయిపోవచ్చింది, లాస్ట్ బాల్, లేకపోతే ఏదో ఇంకో కొంచెం సేపు ఆగు, రోజు చూసేదేగా, తినేదేగా, ఇది దొరకదు కదా. అంటే మన ఇన్వాల్వ్మెంట్, ఇంట్రెస్ట్ ఈజ్ డిఫరెంట్. అప్పుడు మనం ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ ఎనర్జీ అయినప్పుడు మీకు వాటి మీద పోదు. తిండి ఎప్పుడు పనిచేసేవాడికి తిండి ఎనర్జీ కోసం. ఇప్పుడు మీరే ఎనర్జీ అయితే ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీని యూనివర్స్ నుంచి ట్యాప్ చేయండి. మీరు తింటారా స్వామి భోజనం? నాకు డౌట్. అవే మరి ఇవన్నీ సింపుల్గా. నాకు తిండి మీద పెద్దగా ఉండదు. ఓకే. ఇక మా భక్తులు, నా వాళ్ళు అనుకునే వాళ్ళు
వాళ్ళ తృప్తి కోసం అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఇబ్బందులు పెడుతూ ఉంటారు. చేయమని భోజనం ఏమిటి, వాళ్ళు ఏది ఇచ్చినా వాళ్ళని సంతోషపెట్టినప్పుడు స్వీకరించాల్సి వస్తుంది. ఎందుకు? మీరొక్కరు కాదు, సమిష్టి సంఘంలో మీరొక్కరు కాదు, అందరితో ఉన్నప్పుడు అందరిది మనం ఒక మాటన్నా వినాలి కదా. వినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. దేవుడు పెట్టిన ప్రసాదాలు అందరూ ఎందుకు తింటాం? ఆయన పేరు చెప్పుకొని తింటే ఆయన కూడా తింటాడు. ఇంకో విశేషం, ఆఘ్రాణిస్తాడు. గుళ్ళో ప్రసాదాలు అన్నీ పెట్టి తలుపులు వేసేసి బయటకు వస్తారు మా తండ్రులు, బ్రహ్మపుత్రులు. లోపల వచ్చాక ఆ దేవుడు ఆఘ్రాణించి స్మెల్ చేస్తాడు. అంటే దాంట్లో ఉండే ఎసెన్స్ విల్ టేక్. అది బయటకు వచ్చాక అది వేరే ప్రసాదాల్లో కలుపుకోవడం, మనం తినడం, ఆ రుచి వేరు. దేవుడు తీసుకున్నాక రుచి వేరు. బిఫోర్ దట్ దాని రుచి రాదు. దేవుడు ఈ ప్రసాదం అర్పణ చేసిన తర్వాత మహదానందంగా ఉంటుంది. అది అంటే దేవుడు కూడా తీసుకుంటాడు ఒక్కొక్క రూపాల్లో. మనం కూడా స్మెల్ చేస్తాంరా. పక్కన ఏదో గార్డెన్లో మంచి నైట్ క్వీను అవి ఇవి ఫ్లవర్స్ ఉంటాయి, ఎంత బాగా స్మెల్ వస్తుంది గాలికి ఇక్కడ దాకా. యూ ఫీల్ దట్ బ్యాడ్ స్మెల్ ఆల్సో సేమ్ టైం. అంటే ఈ ముక్కులకు ఆ గొప్పతనం ఉంది. వండుకుంటే కూడా ఎవరో పక్కింట్లో వండితే మీకు తెలిసిపోతుంది అది ఏ కూరో ప్రసాదమో ఏ ఫ్రైయో అన్నీ తెలిసిపోతాయి. హౌ ఆ స్మెల్ చేస్తాయి. ఆ గొప్పతనం భగవంతుడు మనకి ఇంద్రియాల్లో శక్తినిచ్చాడు. అలాగే ఇది కూడా మీకు ఎనర్జీ ఉన్నప్పుడు అది తినాలని అనిపించదు. అది ఎప్పుడు తింటాం? ఈ బాడీ మన కంట్రోల్లో లేనప్పుడు. మన కంట్రోల్లో లేనప్పుడు కదా అమ్మాయి. మీ కంట్రోల్లో అన్నీ ఉన్నప్పుడు మీరే దాన్ని ఆర్డర్ చేస్తారు. నేను తినను అంటారు. కొంతమంది ఉపవాసం ఉంటారు చూడు, కంట్రోల్ ఉన్నట్టే. ఒకరోజు మొన్నే శివరాత్రి అయిపోయింది, మరి వాళ్ళ 24 గంటలు లేరు. కానీ మన అదృష్టం కోసం భగవంతుడు చెప్పినా చెప్పకపోయినా ఆయన పేరు చెప్పేసుకొని శుభ్రంగా పాలు పెళ్ళు అవేమిటో ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ రోజు తినేదానికి ఎక్కువ తినేస్తాం. అది ప్రసాదంగా తింటున్నారు కాబట్టి ఆనందదాయకం, ఏం అనకూడదు వాళ్ళకి కదా. దేవుడి పేరు చెప్పి తింటున్నారు కాబట్టి భగవంతుడు ఇచ్చినాడు అనుకోవాలి. ఎప్పుడైనా ఇవి కూడా గుర్తించాలి మనం. ఉపవాసం ఉండడం చాలా గొప్పది. వీక్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి ఉంటే బాడీ అంతా అది సిస్టమ్ కరెక్ట్ చేసుకుంటుంది. అందుకే ఉపవాసం అనేది మన పూర్వీకులు పెట్టారు. రోజు తింటూ తింటూ ఉంటే లేజినెస్ వస్తుంది తప్ప ఇంకేం రాదు, మొద్దుబారిపోతుంది బుర్ర. మీరే ఎనర్జీ అయినప్పుడు యు ఆర్ ద ఎనర్జీ. ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్. అన్నిట్లో నువ్వు ఉంటావు ఎనర్జీ. వన్ ఇన్ ఆల్, ఒకట్లో అన్నీ అవే. ఏకం బహుష్యామి, ఒక్కటే అనంతంగా అన్ని రూపాల్లో ఉంటుంది. ఏకం అనేకం, ఒక్కటే అనంతంగా ఉంటుంది. అంటే సింపుల్గా అర్థం కావాల్సింది చెప్పా. విశ్వశక్తిని సంపాదించాక మీకే అర్థమవుతుంది దేని మీద దృష్టి ఉంటుందో. ఎంత చక్కగా పనులు చేస్తారు, చక్క పనులు చేస్తారు. ఎనర్జీ కదా. ఎలాగైతే బావిలోంచి నీళ్లు తోడుతూ ఉంటే ఎలా వస్తూ ఊరుతూ ఉంటాయి అమ్మాయి, అలాగా విశ్వశక్తి ట్యాప్ చేసిన కొద్దీ ఎంత కావాలో అంత తీసుకోండి. శక్తి అయిపోవడం అనేది ప్రపంచంలో ఉండదు. ఇది అండర్లైన్. ఎంత విశ్వం అంతా ఉంది, పుంకాలు పుంకాలుగా. మనం తిన్నదన్నా నలుగురు తిన్న తర్వాత మళ్ళీ వండుకోవాలి. ఆ శక్తికి అసలు ఎంతంటే అది ఇస్తుంది. అందుకనే విశ్వశక్తిని మనం ఉపాసన చేస్తే ఆ దివ్యశక్తి మనం కూడా అలా ఉండి రుగ్మతలు కూడా రావు. మీరే శక్తివంతులైతే తట్టుకోగల రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఇంకా రోగాలు ఎలా వస్తాయి? అంటే తట్టుకునే రెసిస్టెన్స్ కూడా మీకు వస్తే రోగబాధితులు అవుతామా? రోగం ఉన్నవాళ్ళు కూడా రోగం ఉపశమనం అవుతుంది. ఎందుకంటే ఎనర్జీ విల్ రెసిస్టెన్స్ తట్టుకుంటుంది. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వస్తాయి నాన్న. ఒక్కసారికి ఎప్పుడు ఏది రాదు. ఒక్క రోజులో ఏదీ కాదు. ఏ ఊరు వెళ్ళినా ఒక రోజు ప్రయాణం. చిన్న చిన్న ఊళ్ళకి, అమెరికా అయితే 1.5 రోజు ఏదో ఉంది. మరి ప్రయాణించడం ఫిక్స్ అయినప్పుడు మన ప్లాన్ ప్రకారం చేసుకోవాలి. విశ్వశక్తిని ప్రాక్టీస్ చేయండి, అనుభూతులను పొందండి. మీరు చక్కటి ఇతరులకు కూడా ఉపయోగపడండి. మీ యొక్క కుటుంబాన్ని రక్షణ కూడా చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా మంచి దారిలో పెట్టవచ్చు, వాళ్ళకు కూడా ఎనర్జీని ఇవ్వచ్చు.
ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నాం, ఇంత చేస్తున్నాం, ఇంత మంచి ఫుడ్డు, బట్టలు అన్నీ మీరు ఇస్తున్నారు. మరి వాళ్ళు కూడా విశ్వశక్తివంతులు అయ్యారనుకోండి, వాళ్ళకు కూడా మంచి లైఫ్ వస్తుంది. అసలు ఇన్స్టెంట్గా ఆలోచనలు వస్తాయి, డిసిషన్ మేకింగ్ పవర్ వస్తుంది. ఎంత కష్టం, మామూలుగా మనం 10 ఆలోచనలు చేసి 20 మందిని అడుగుతాం ఇది చేయాలా చేయాలని. అప్పుడు అక్కర్లా, మీకే డిసిషన్ తీసుకునే కేపబిలిటీ వస్తుంది. ఎందుకంటే గుడ్ బ్యాడ్ని మీరు నిర్ణయించుకునే అధికారం వస్తుంది, అర్హులు అవుతారు. మరి ఎంత సింపుల్, రూపాయి ఖర్చు లేకుండా. అది అందుకని అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం కూడా ఉండాలి, ఈ సొసైటీ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలనేటువంటిది, తేజవంతులుగా అవ్వాలనేటువంటిది మా యొక్క ఉద్దేశము. మా ఉద్దేశం ఈ ప్రచారం కూడా అందుకే. రైట్. అందరికీ శుభం కలగాలి, అందరూ తేజవంతులు కావాలని నా దివ్య ఆశీస్సులు. తప్పకుండా స్వామి, మరొక ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. తప్పకుండా ధన్యవాదాలు. అమ్మా, శుభం.